ఏంటి సత్య, ఇంత సడన్ గా మేం గుర్తొచ్చాం? ఎవ్వరికి తల వంచని రిక్షా సత్య, నా నీడ కూడా ఈ ఊళ్ళో పడకూడదని కోరుకున్న ఈ సత్య నాకు ఫోన్ చేసి రమ్మనడం నాకు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. నాకు తెలుసు ఫణి, నువ్వెలా మాట్లాడతావో తెలుసు, ఎలా ప్రవర్తిస్తావో కూడా తెలుసు. కానీ నాకు నీతో అవసరం ఉంది. నా అవసరం కూడా నీకుందని తెలుసు. ఒక్క నిమిషం, నీ అవసరం ఏంటో చెప్పు. నాకు నీ అవసరం ఉందో లేదో నేను డిసైడ్ అవుతా. అది కాదు ఫణి, నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు. నేను ఆ ఇంటికొచ్చి త్రిపురలా నటిస్తాను, కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి. అర్థమైంది. డబ్బు అవసరం అందరికీ ఉంటుంది సత్య. సత్య వచ్చి త్రిపురలా నటిస్తే మనకి హెల్ప్ అవుతుందనుకున్నాం, కానీ జరగలేదు. 2-3 సార్లు ఫెయిల్ అయ్యాం కూడా. ఈసారి వేసే ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు నాన్న. తన భర్త కోసం, బిడ్డ కోసం వెళ్తున్న క్రమంలో త్రిపుర చనిపోయినట్టు మనమే క్రియేట్ చేద్దాం. ఏంటి ఫణి, చనిపోయిన త్రిపురనే మనం బతికుందని చెప్పాము, మళ్ళీ చంపేయడం ఏంటి? లేకపోతే ఏం చేస్తాం? ఆ సత్య త్రిపురలా ఉండగా పవర్ ఆఫ్ అటాని బామ్మ రాయదు. మనం దొంగచాటుగా చేయాలని అనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో అది మిస్ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్టు గురించి ఖచ్చితంగా బామ్మ పవర్ ఆఫ్ అటాన్ని రాసి తీరాలి. అలాగే 200 కోట్ల ప్రాజెక్టు కూడా మనకి దక్కాలన్నా త్రిపుర చనిపోయిందన్నట్టుగా మనమే క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత బామ్మ 2 రోజుల్లోనే ఆస్తి గురించి, పవర్ ఆఫ్ అటార్నీ గురించి ఆలోచిస్తుంది. ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా రాయడానికి సిద్ధపడుతుంది. అప్పుడేం చేద్దామంటే, ఎలా ఉంది? నువ్వు సూపర్ రా, ఏ ప్లాన్ వేసావురా? ఇదిగో ఇప్పుడే నీ నోరు తీపి చేస్తాను. నాన్న, ఈ ప్లాన్ నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వేం చేయాలంటే, అక్క అక్క, కృష్ణ కనిపించట్లేదు అక్క. హరి పాప కూడా లేదు, ఎక్కడికో వెళ్ళిపోయారు. రాత్రి గొడవ జరిగింది కదా, పాపం ఎక్కడికెళ్ళాడో ఏంటో. ఏంటక్క, ఏంటి కంగారు పడుతున్నావు? ఇదంతా మొదలైంది నీ వల్లే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? కృష్ణ పాప కనిపించట్లేదక్క. వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్లే, దరిద్రం వదిలిపోయింది. అలాంటి వాడు కనిపించకుండా పోవడమే బెటరు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావక్క, పాపం కృష్ణ తప్పేమీ లేదు. రేయ్, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకేం తెలీదు. నాకే తెలుసు. కృష్ణ ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడు నేను కొబ్బరి నూనె రాసుకుంటున్నానక్క. ఆ నూనెలో కొంత కింద పడి దాని మీద కృష్ణ చూసుకోకుండా కాలు వేయడంతో జారి అలా వచ్చి నీ మీద పడ్డాడు. అంతేకాని కృష్ణ కావాలని చేయలేదక్కా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, ప్రామిస్.
రాత్రి ఏం జరిగిందంటే అదక్క రాత్రి జరిగింది. అయ్యో, నేను కృష్ణని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. పాపం ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అవునే, పాపం నాన్న కూడా గట్టిగానే కొట్టాడు. పాపం కృష్ణ అమాయకుడే. పొరపాటును కూడా అలాంటి తప్పుడు పనులు చేసేవాడు కాదు. నువ్వే అపార్థం చేసుకున్నావు. అవునక్క, పాపం లహరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. రారా నువ్వు బయటికి, నాన్న, చంపేస్తా నిన్ను. కృష్ణ, ఇక్కడున్నావా? ఏమైపోయావు? ఇంటి దగ్గర లేవు?